ఛాలెంజ్ ఉంది. ఏంటిది అనుకుంటారు గైస్? ఈ సర్కిల్కి పోండి. సర్కిల్లో 100 రౌండ్స్ అయితే తిరగాలంటే గైస్. ఏందో గైస్ పోన్నాడు. ఈ నుంచి అయితే స్టార్టింగ్ పాయింట్ గైస్. మనకి ఎంత నిమిషం అంటే ఇప్పుడు మనకైతే 5:59 అవుతుంది గైస్. ఇంకా 6 అనుకోండి గైస్. 6 నుంచి 7 వరకు గైస్. 10 నిమిషాలకు ఒకసారి అయితే మన నేనైతే క్వశ్చన్లు అడుగుతా గైస్. అడుగుతాడు గైస్. ఇంకా 1 అవర్లో అయితే మేమైతే 100 రౌండ్ తిరగాలి గైస్. లేకపోయింది అనుకో మళ్ళీ రివెంజ్ ఛాలెంజ్. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తాం. టైం అయితే మనకి 6 గైస్. ఇప్పుడు నుంచి స్టార్ట్ గైస్. మనకి 7-6 దాకా అయితే టైం గైస్. ఇప్పుడు దాకా అయితే ఇదైతే రాలేదు గైస్ ఇంటికి పోయి గైస్. ఇప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాం. లక్కేరా పోను. లక్కేయకుండా మరసంగా ఉన్నాం అనుకో. చాలా లేట్. ఒకటి ఉరకరా నాయన. బండి బర్రే బాగా కట్టిందో ఈసారి ఎట్లంటే అటు క్వశ్చన్లు అడగాలి. ఇప్పుడు బాగా కట్టింది. 5 6 7 అయ్యో ఈ బాలదేమో 9 గైస్. ఇదైతే 10. బాలదైతే 10 కంప్లీట్ అయింది గైస్. ఫస్ట్ 6:10 అయితే మనకైతే క్వశ్చన్ అడుగుతాడు గైస్. 2 minutes ఉంది. మనైతే 11 రౌండ్స్ తిరిగినాయి. ఇప్పుడు ఆల్సైడ్ ఉంది గైస్. పారపా నడుచుకుంటా పా. మన వాళ్ళు 10కి తీసిరు గైస్. తిరగండిరా పందికొక్కులు. ఏమనుకోకండి గైస్. మైక్ అయితే ఆడ పడిపోయింది గైస్. చూసుకోలే. అదిరిపోయే క్వశ్చన్ బండి స్లో. 6:10 అయితే మనకైతే క్వశ్చన్ అడుగుతాడు గైస్. 2 minutes ఉంది. మనైతే 11 రౌండ్స్ తిరిగినాయి. ఇప్పుడు ఆల్సైడ్ ఉంది గైస్. పారపా నడుచుకుంటా పా. మన వాళ్ళు 10కి తీసిరు గైస్. తిరగండిరా పందికొక్కులు. ఏమనుకోకండి గైస్. మైక్ అయితే ఆడ పడిపోయింది గైస్. చూసుకోలే. అదిరిపోయే క్వశ్చన్ తిరగండి బర్రెలు. తిరగండి 13 గైస్. వాళ్ళవి పాట పాడరా. గోదావరి గుట్టు మీద రాములకావే దిడ్డు నక్క నక్క దిండు నక్క నక్క. తిరగండి బర్రెలు. తిరగండి 13. ఓకే 6:10 అయితే గేస్. మనకైతే టైం అయితే మన ఫోన్ అయితే ఇప్పుడైతే ఒక క్వశ్చన్ అయితే అడుగుతానండి గేస్. అడుగురా పోను. మనిషి తలలో ఎన్ని ఎంటికలు ఉంటాయి? 56 లక్షలు. లెక్కేసుకో. పంచు పడ్డది గైస్. లెక్కేసుకో. అడుగురా. యాపిల్స్ కాయలు ఏ ఊర్లో ఎక్కువ కాస్తాయి? కాశ్మీర్. పడిపోయింది. నోరు పడిపోయింది. ఇప్పుడు హనుమంత్ నీ గోల్ ఏంటిది? ఏం లే గోల్ లేదండి గైస్. అడిగి ఇంకోటి నువ్వు పెద్ద నాకేమవుతావు? పోలీస్. ఓహో పోలీస్. గోల్ అంటే కాదన్నాడు. పోలీస్ అంటే పోలీస్. చదువుతావా? పోలీస్ కన్ని బుక్లు ఉంటాయి. 66. సూపర్. మనకైతే తెలియదు. ఇప్పుడైతే మనమైతే స్టార్ట్ చేసేద్దాం. మేమైతే 27 రౌండ్స్ అయితే తిరిగినాం గైస్. అరే పోను కొన్ని నీళ్ళు ఆపరా. ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా. దానికి కాస్త చెప్తే వాడు
కానీరా. అరే చెప్పరా, అడుగు. రైతు వరి ఎన్నిసార్లు పండిస్తాడు? 10 సార్లు. వాడు బతికేదా పండిస్తాడు. ఇప్పుడు నీకురా బాగా వాటర్ ఉన్నాయి. మన ఊర్లో ఏమేమి పార్కులు ఉన్నాయి? టూరిజం అట్లా అన్ని పార్కులు ఏవే పార్కులు ఉన్నాయి? ఒరే టూరిజం అంతేరా. టూరిజం అక్కడ ఎన్నో నేను ఇక్కడ పార్కులు. ఏంద్రా మన టైం వేస్ట్ చేస్తుండ్రు. నీళ్ళు ఆపపోయా ఒక రౌండ్ తిరిగి రాయన 33 అయితే 33 మైకులు మీద బట్టి మైకులు బాలకి ఎండాకాలం అని తెలియదు. అయ్యా 33 అయితే రౌండ్లు అయితే తిరిగినాయి గైస్. అప్పుడు ఉంచారా మళ్ళీ పనికి వస్తాయి తర్వాతకి. కూర్చోని 34. ఓ మైక్ మీద పడి మైక్ మొత్తం పబ్బుతుంది. ఇప్పుడైతే మనకైతే 35 34 దమ్ముంటే పట్టుకోరా పవన్గా. పట్టుకుంటూ సిండికేట్ ఉందారా? గెలవండి లేకుంటే మస్తు మళ్ళీ 6. ఇప్పుడైతే మీరైతే లెట్స్ గో. ఇప్పుడైతే బాల వాళ్ళని ఆడుకున్నారు. అవి అయితే అయిపోయినాయి గైస్. అసలు కష్టంగా ఉంది గైస్ మనకైతే. చూడండి రౌండ్ మొత్తం తిరగాలి మనమైతే. మనమైతే 60 అయితే అయిపోయినాయి గైస్. మన అయితే చాలా కష్టంగా ఉంది గైస్ కదరా హనుమంతు. నాకు కూడా ఈ మధ్యలో వస్తున్నాయి. ఉరుకుదాం ఏమో వద్దురా రే కష్టం. మనకైతే క్వశ్చన్స్ అడుగుతారంటే అడుగురా పోను. పుష్ప 2 ఎన్ని రోజులు మూవీ జరిగింది? 2 రోజులు మూవీ జరిగిందంటే మాకేం తెలుసా? చూసింటావుగా. క్వశ్చన్లు అంటే చిన్న చిన్నవి కాదు బాబు. నెలరా. గాయస్ బాలకైతే 3 క్వశ్చన్లు అడుగుతా, హనుమంత్ అయితే 4 అడుగుతా. వాడు దొబ్బిండు గాయస్ ఇందాకలాడా పడ్డా తీర్చుకుంటున్నా. వాడి కళ్ళు వినే గేసి నేను గేసి దొబ్బింది. ఒకటి కరెక్ట్ చెప్పిన. ఎవరు 3 తప్పులు చెప్తారో వాళ్ళైతే ఇద్దరు నడుచుకుంటా పోవాలి గాయస్. తొక్కుడు బిళ్ళాడు ఆడతారు చూడు గాయస్, అట్ట నడవాలి వాళ్ళు. అట్ట నడుచుకుంటా పోవాలి గాయస్. ఇప్పుడైతే నేనైతే ఒకటి కరెక్ట్ చెప్పిన. అడుగురా పోను. ఎంఐ టీమ్ లో కెప్టెన్ ఎవరు? హార్దిక్ పాండే. 2 ఒక్కటి అడుగు సారు. సారేంద్ర సారు బొంగుడు సారు. నవ్వు ఎంత బాగుందిరా కుక్క మూతాడా. కాశ్మీర్ లో యాపిల్స్ కాయలు ఎన్ని సంవత్సరాలు పండుతాయి? వింటర్ సీజన్ లో పండుతాయి. హనుమంతు ఇప్పుడైతే మన హనుమంతు అయితే అడగబోతుంది. ఒక ఫ్లాట్ కొనడానికి ఎన్ని వేలు పడుతుంది? 2,50,000. 2,50,000 ఎంత పడుతుంది చెప్పయా? ఒక ఫ్లాట్ కొనడానికి అయితే 1,00,000 పడుతుంది గైస్. ఇప్పుడు పోతుంది గైస్. 2,50,000 అంట. ఒక్కటి రాను 2 చెప్పినా గానీ మనోడైతే మార్గం నడచొచ్చు గైస్. యాప చెట్టు అనేది ఏ దేవుడిది?
ఈజీ గైస్ చెప్తారు లక్ష్మీదేవిది కాదు. అది కూడా తెలియదు గైస్. ఏంటి చెప్పురా? అది ఎల్లమ్మ తల్లిది. అమ్మవారు గైస్. అమ్మవారు గైస్, నేను ఎల్లమ్మ తల్లి అంటాను. కాకి చచ్చిపోతే ఏమైతుంది? ఏం కాదు, కాకులు వస్తాయి గైస్. ఇది అది కూడా తెలియదు గైస్. ఇప్పుడైతే కాకి వస్తుందంట గైస్. ఇప్పుడైతే ఈడైతే ఇట్లా నడవాలి గైస్. మనకైతే ఇట్లా నడవాలి గైస్. నడకల్లో నడక అని నడవాలి గైస్. అట్లా అట్టయితే వాడు ఈజీగా నడుచు. ఇప్పుడైతే మనమైతే మాలు నడుస్తాం గైస్. హనుమంత్ అయితే కుంటోడు లాగా నడుస్తుంది. ఇప్పుడైతే హనుమంత్ అట్లా నడవాలి గైస్. 4వ క్వశ్చన్ నువ్వు చెప్పు. నువ్వు లే ఒక్కరి 3 తప్పు చెప్పి 4వ క్వశ్చన్ చెప్తావా? అడిగానా? చెప్పులు ఏ కంపెనీలో తయారు చేస్తారు? ఎస్ఎన్ కంపెనీ ఎవరిది? నాదే. ఎస్ఎన్ కార్ కంపెనీ ఎవరిది? మీ తాతది. చెప్పురా. మేము మొత్తం తాతదిరా. చంద్రబాబుది గైస్. అన్ని చంద్రబాబు అంటే నాకు కూడా తెలియదు గైస్. ఇప్పుడైతే మన హనుమంతుడి కుంటబ్బాయి చాలా కానీ ఇప్పుడైతే మనం అయితే స్టార్ట్ చేసేద్దాం. అట్టనే తిరగాలి చాలా చెప్పు. అరే పవన్ అట్ట వద్దులేరు. పవన్ ఇట్లా నడుస్తాడు. వాడికి రావట్లే. అట్టంతే ఎట్ట నడుస్తాడు. ఎట్లా నడుస్తున్నా నీ ఇష్టం. నీకు వాడికి టైం గైస్. నా ఫస్ట్ వచ్చినా నాకేం రివెంజ్ ఛాలెంజ్ ఉన్నది గైస్. నేనైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా. 70 నుంచి అట్ట నడుచుకుంటూ రారా. ఇట్లా నడవాలి గైస్. ఇట్లా ఓకే ఇప్పుడైతే నేనైతే మనకి 71 72 అయితే అయిపోయినా గైస్. హనుమంత్ అట్ట కాదు అట్ట నడుచుకుంటూ రావాలి గైస్. హనుమంత్ అయితే నేనైతే ఊరుకుంటూ పోవచ్చు గైస్. ఇప్పుడైతే మనం అయితే లస్కు నొక్కంటున్నా గైస్. ఓ సారు ఎట్ట సారు ఓయా ఎట్ట దీనికి ఆని వాళ్ళ కాలు 72 గాయస్. మన తమ్ముడి కష్టాలు చూడలేకపోతున్నాం గాయస్. చిన్నప్పుడు చదువుకోండిరా అంటే చదువుకోడు గాయస్. 75 వాడైతే 80 దాకా అట్లా తిరగాలి గైస్. వాడు 72 గైస్. ఇప్పుడైతే 76 77 78 79 75 గైస్. మందైతే 80 గైస్. 80 81 గైస్. మనోడైతే ఇట్లా నడుతుండు గైస్. అందుకని మళ్ళీ 73 నుంచి మొదలు పెడుతుంది గైస్. అట్లా నడవాలి గైస్. వాడైతే మందైతే 83 గైస్. వాడైతే ఇలా అయిపోయినట్టే. చిన్నగా మళ్ళా టైం చూపి మన వాళ్ళకి. 85 గైస్. నాదైతే 45 అవుతుంది గైస్. 85 అయితే మందైతే అయిపోయింది గైస్. 86 నొక్కురా. ఓకే ఇప్పుడైతే మన హనుమంతు అయితే 77 అంటే గైస్. మనైతే 73 అంటే గైస్. 93 ఒరే సర్కిల్ ఆడుంటే మనం ఎంత దూరం తిరుగుతున్నాం. సర్కిల్ కనపడలేదు గైస్. ఇప్పుడైతే మందైతే 94
శనగ 95. గైస్ మనదైతే ఇప్పుడైతే 99. ఒక్క రౌండ్ గైస్ ఇప్పుడు ఆడికి వచ్చేస్తే 100. 79 100. మన ఆడైతే ఇప్పుడైతే నేను కమ్మగా కూర్చోవచ్చు గైస్. వాడు సెల్ ఎత్తైతే అట్లా దిక్కుతున్నాడు గైస్. ఇప్పుడు మనోడైతే 79. ఇంకొక రౌండ్ తీస్తే వాడు మామూలుగా నడవచ్చు. ఇప్పుడైతే మనదైతే అయిపోయింది గైస్. ఇప్పుడైతే హనుమంత్ కాడికి వెళ్ళాం. లెట్స్ గో గైస్. ఇప్పుడైతే మన హనుమంత్ అయితే రేటు ఏదైతే దగ్గర తిన్నాడు. హనుమంత్ రా సారు నత్తలాగా వస్తున్నాం. 80 అయిపోయింది గైస్. మామూలుగా నడుచుకోరా ఊరితో వరకు నడుచుకున్నారు. సర్కిల్ అయితే మొత్తం తిరగట్లే వాడు. సర్కిల్ తిరుగురా మళ్ళీ 81. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడైతే మన హనుమంత్ అయితే క్వశ్చన్స్ అడగాలి గైస్. ఇప్పుడైతే ఇప్పుడైతే మనం ఫోన్ అయితే అడగబోతున్నాం గైస్. ఫోన్ అంటే హనుమంత్ చెప్పురా. మనకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? జనవరి రోజు. జనవరి రోజా? దీంట్లో ఓడిపోయింది వీడు. ఇప్పుడు మళ్ళీ అయితే నత్తలుగా నడుచుకుంటాడు. సరేనా ఈసారి మోకాల మీద నడిపిస్తా గైస్. అది నత్తలాగా నడుచు అట్టే ముద్దు మాలు నత్తలాగా. ఇప్పుడు మన హనుమంతుని అయితే క్వశ్చన్ అయితే అడగబోతున్నాం గైస్. మనకైతే 7 అవుతుంది గైస్. 7-6 వరకు ఉంటాయి గైస్. వీడైతే చెప్పింది మాకు గుర్తు చేసింది. ఇప్పుడు అడుగురా తొందరగా. లైట్ ఏ బల్బ్ తో తయారు చేస్తారు? లైట్ ఏ బల్బ్ తో తయారు చేస్తారు? ఓ గాయ్స్ నేనైతే మర్చిపోయినా. మన స్కూల్ ఏమేంటిది? అది కాదు, లైట్ ఎవరు తయారు చేస్తారు? లైట్ ఎవరు తయారు చేసిర్రు? మనిషి పేరు ఏంటిది? నాకేం తెలియదు. చెప్పు, లేకుంటే మళ్ళీ అట్నే నడుపు. గాయ్స్ మళ్ళీ ఇంకో క్వశ్చన్ అయితే అడుగుతున్నా. ఫ్లైట్ తయారు చేసింది ఎవరు? మనిషి. ఒరే ముండా మనిషి పేరు ఉండదా? వాడి ఊరు ఉండదా? వాడి పేరు నాకు తెలియదు అంటుండే గాయ్స్. మళ్ళీ రివర్స్ ఛాలెంజ్ అయితే ఉంచుతా చూద్దాం. వాడు తల నడుస్తున్నట్టు. ఇంకైతే 95 దాకైతే నడుస్తాయి. ఇప్పుడైతే 90 వేసి అట్నే నడుస్తున్నాయి. నేనైతే మోసం చేసిందంట. తొందర నడుచుకో. మనకైతే టైం అయితే ఓకే. ఇప్పుడైతే మన హనుమంత్ అయితే దగ్గరకు వచ్చేసింది గైస్. టైం అయితే 6-7-6 అవుతుంది గైస్. హనుమంత్ అయితే ఎన్నోది రౌండ్? 74. ఇది 73 అయితే అయిపోయింది గైస్. 94 అయితే వెళ్ళిపోతుంది గైస్. మన హనుమంత్ అయితే రివెంజ్ ఛాలెంజ్ కంప్లీట్ కాలే. అరే క్వశ్చన్లు సక్క చెప్తేమి వాడేనంతా నువ్వు. అరే మన స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది కూడా తెలియదారా? ఏం నేర్పుతుంది నీకు బడిలో? ఏం నేర్పిస్తారా? పాఠాలా? ఏం పాఠాలు చెప్పు. జనగణమన నేర్పిస్తారు నీకు. ఒకసారి పాడరా. నాకు రాదా సరిగా పాఠాలు నేర్పిస్తారని పాడిపిస్తా. పాడుతురా మన ఆడియన్స్ కోసం, మన సబ్స్క్రైబర్స్ కోసం. నాకు సరిగా రాదు. పాడు. జనగణమన గట్టి నాయక జయ భారత మాచకి తాత పంజాసితు జరాటరంగ జాయరు స్టాండీస్ అంటే ఎట్రా?
అటెన్షన్ అమ్ము వచ్చిలే వందే మాత్రం పడు నాకు రాదు గైస్ చూసారు గైస్ ఇప్పుడైతే మన అది నిజమే గైస్ ఇప్పుడైతే వీడియో అయితే చాలా లెంత్ అయితే వచ్చేసింది గైస్ 20 నిమిషం 30 నిమిషం అయితే వచ్చింటది నగరొస్తుంది 7 గంటలకి ఇప్పుడైతే మన నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్ అయితే మళ్ళీ హనుమంత్ అయితే ఉన్నాడు గైస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి గైస్ ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఓకే బాయ్